దేవుని స్తుతిస్తూ కూడా వచ్చిన వారందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుడులరా, గత శుక్రవారం మోరియా పర్వతముల గురించి మనం కొన్ని వివరాలు నేర్చుకోవడం జరిగింది. మరి ఈరోజు అదే మోరియా పర్వతం మీద ఉన్న మరొక దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. మోరియా అనే మాటకి అర్థమైంది యెహోవా భూమి, ప్రభువు భూమి, దేవుని భూమి, దేవుడు చూసే స్థలము, దేవుని కలుష్ట నిలిచిన స్థలము అని మనం నేర్చుకున్నాం. అక్కడ ఏమేమి ఉన్నాయి, అక్కడ ఏమేమి దొరుకుతున్నాయి? బదులు దొరికే స్థలము, ప్రాయశ్చిత్తం దొరికే స్థలము, ఆశీర్వాదము దొరికే స్థలం. అది ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అబ్రహాము కాలంలో అది తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించడానికి తీసుకువెళ్ళినటువంటి స్థలం. ఆ తర్వాత కాలంలో ఆ ప్రాంతము ఓర్నా నది అనేది మనం చూసాం. ఈ ఓర్నా యొక్క కళ్ళాన్ని, ఆ భువాన్ని దావీదు కొని దాన్ని తన కుమారుడికి అప్పగించినప్పుడు ఆ ప్రదేశంలో అది మందిరముగా మార్చబడిన స్థలం. ప్రియ దేవుని బిడ్డలారా, గత వారం మనం నేర్చుకున్న విషయం ఏంటంటే దావీదు ఆ స్థలాన్ని కొన్నాడు, అలాగే మన ప్రభువు మనలను కూడా కొన్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ప్రజలు మనం కూడా విలువ పెట్టి కొనబడిన వారమే కనుక విలువ పెట్టి కొనబడిన మనమే ఇప్పుడు మందిరముగా మార్చబడ్డాం. మీరు పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నారని మీరు అడుగురా. మనం దేవుడికి ఆలయమై ఉన్నాము అని, పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నాము అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆయన మనల్ని కొన్నాడు, మన యందు ఆయన నివాసం చేయాలని తన మందిరముగా మనలను మార్చుకున్నాడు. అయితే ప్రియులారా, మార్చబడిన మనం ఇప్పుడు మందిరముగా మలచబడిన మనం ఈ మోరియా అనుభవంలో మనం ఉన్నామో లేదో పరీక్షించుకోవాలి. ఈ మోరియా పర్వతం మీద కట్టబడిన మందిరం వలె మన మందిరాలు ఉన్నాయో లేదో పరీక్షించుకోవాలి. ఈ మోరియా పర్వతం మీద జరిగిన కొన్ని విషయాలు, ఇంచుమించు 4 విషయాలు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మనము విలువ పెట్టి కొనబడిన వారము, దేవునికి మందిరముగా కట్టబడినటువంటి వారము, దేవుని మందిరముగా మార్చబడిన వారము. అయితే మందిరముగా మార్చబడిన మనం చేయవలసినటువంటి కొన్ని విషయాలు మోరియా పర్వతం మీద ఏదైతే జరిగిందో అది మన జీవితంలో జరగాలి. మోరియా పర్వతం మీద మొదట జరిగింది ఏంటంటే పరిశోధన జరిగింది. మొట్టమొదట పరిశోధన, మోరియా పర్వతం మీద పరిశోధన జరిగింది. ఈ రోజున ఇప్పుడు మనం మందిరముగా మార్చబడితే, దేవుని మందిరముగా మనం ఎంచబడితే, దేవుని మందిరముగా మనం నిజముగా కట్టబడిన అనుభవంలో మనం ఉంటే, మొట్టమొదట మనం చేయవలసిన పని ఏంటంటే మనలను మనం పరీక్షించుకోవాలి. ఎవరినో పరీక్షించడం కాదు. మోరియా పర్వతము మీద అబ్రహాము పరిశోధించబడ్డాడు, కానీ ఇప్పుడు ఈ మోరియా పర్వతము మీద కట్టబడిన మందిరముగా మనం ఉన్నాము కనుక, మందిరముగా మార్చబడ్డాము కనుక ఇప్పుడు మనలను మనమే పరీక్షించుకోవాలి, మనమే పరిశోధించుకోవాలి. ఎవరినో పరిశోధించడం కాదు, ఇది పరిశోధించబడే స్థలము. నీవు దేవునికి మందిరముగా కట్టబడ్డావు అంటే నిన్ను నీవు పరిశోధించుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. నిన్ను నీవు పరిశోధించుకోవాలి. నువ్వు ఎలా కట్టబడ్డావో, ఎందుకు కట్టబడ్డావో ఇది నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియములు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఒక దుశ్శాంతరం, ఒక సాదృశ్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి ఆ మాటలు మనం చదువుకుందాం. ఒకసారి 2వ వచనం నుండి ఆ మాటలు చదవండి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏమైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలు తాగిరి. ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యములో సంహరింపబడిరి. ప్రియముడు కదా, ఈ విషయాలన్నీ కూడా మనకు సాదృశ్యంగా ఉన్నాయన్నాడు. ఈ విషయాలు ఏ విషయాలు? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి విడిపించబడినటువంటి విమోచన గురించి మాట్లాడుతోంది. ఐగుప్తు దేశంలో
విడవబడిన వారు ఎవరైనా ఉన్నారా? ఇశ్రాయేలీయులలో విడవబడిన ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారు ఎవరు లేరు. ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఐగుప్తు దేశాన్ని విడిచి వెలుపలకు వచ్చేసారు. దేవుడు మోషే నాయకత్వంలో వారిని తీసుకుని వచ్చాడు. అది తీసుకుని వెళ్ళేటప్పుడు వ్రాయబడుతున్నటువంటి మాట, దేవుడు తన జనులుగా వారిని ముద్రించుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. మనకు కొత్త నిబంధనలో బాప్తిస్మం ఉన్నారు. పాత నిబంధనలో ఉన్నటువంటి బాప్తిస్మపు సాదృశ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరూ బాప్తిస్మము పొందిరి. ఎక్కడ పొందారు బాప్తిస్మం అంటే? మేఘము క్రిందను సముద్రము మధ్యను వారు బాప్తిస్మం పొందారు. దేవుడు వారిని తన స్వకీయ జనముగా ప్రతిష్ఠించుకున్నటువంటి సందర్భాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు తన వారిగా వారిని ఎంచుకున్నటువంటి సందర్భం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇందులో ఎవరైనా గడవబడిన వారు ఉన్నారా? ఇశ్రాయేలీయులందరూ దేవుని సొత్తేనా అని అంటే అందరూ దేవుని సొత్తే. మీరు గమనిస్తే అందరూ ఒకే ఆహారము భుజించి అందరూ ఒకే దానిలో ప్రాణము చేశారు. అందరూ ఒకటే ఆహారం, అందరూ ఒకే ఆహారం. ఇప్పుడు ఒకవేళ మీరేం కూర అడిగితే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిని అడిగితే తలవాడు చెబుతారు ఇందులో 1-2 మ్యాక్స్ వచ్చేమో. కానీ ఇప్పుడు ఎవరింటికి వెళ్ళిన మీరు ఏం కూర అని అడిగితే ఇశ్రాయేలు అందరి ఇళ్లలో ఏముంది అంటే ఒకటే మన్నా ఉంది. అందరూ ఒకే పానం తాగారు, అందరూ ఒకటే నీళ్లు. ఇప్పుడు మన గ్రామంలో మీరే నీళ్లు తాగారంటే కొంతమంది ఆ బావి నీళ్లు, కొంతమంది ఈ బావి నీళ్లు, కొంతమంది మినరల్ వాటర్ ఉంటారు, కొంతమంది మా ఇంట్లో ప్యూరిఫై ఉంది అది తాగుతారు. అంటే అందరూ వివిధ రకాలైనటువంటి నీళ్లు. కానీ ఇశ్రాయేలీయులు మాత్రం ఒకే బండలోని నీళ్లు, ఒకటే భోజనం, ఒకటే పానీయం. గమనించిన పిల్లరా, వీరు దేవుని ప్రజలు, రక్షింపబడిన విశ్వాసి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరాన్ని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తాన్ని స్వీకరిస్తున్నవారు. వారు ఎలాగైతే బాప్తిస్మములు పొందిన తర్వాత అనగా మేఘము క్రింద సముద్రము మధ్యలో వారు నడిచి దేవునికి సొత్తైన ప్రజలుగా మలచబడిన తర్వాత వారు ఒకే ఆహారం తిన్నారు, ఒకే పానీయం తాగారు. మనం కూడా ప్రభు పర్వ సమయంలో చేసే పని ఏంటంటే ఒకే పాత్రలోనిది భుజిస్తున్నాము, ఒకే పాత్రలోనిది తాగుతున్నాం. ఒకటే పాత్ర, మనిషికి ఒక పాత్ర లేదు ఇక్కడ. ఒకటే పాత్రలోనే తాగుతున్నాం, ఒకే పాత్రలోనే భుజిస్తున్నాం. అయితే వాక్యం చదువుతుంది, ఈ ఒకే పాత్రలో భుజించిన, ఈ ఒకే పాత్రలో ఒకవేళ త్రాగిన అందరూ రక్షణను సంపూర్ణం చేసుకున్నారా? దేవుని యొక్క ఉద్దేశాన్ని సంపూర్ణం చేయగలుగుతున్నారా? దేవుడు రక్షించిన ఉద్దేశాన్ని అందరూ కూడా సంపూర్ణం చేయగలుగుతున్నారు. ఒక పర్పస్ విషయంలో ప్రభువుని విడిపించాడు, ఒక ప్రత్యేకమైనటువంటి కృప చేత నిన్ను రక్షించాడు. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలుని ఎలాగైతే విమోచించాడో ఇక్కడ మనల్ని కూడా ప్రభు అలాగే విమోచించాడు. మనల్ని కూడా లోకము నుండి వెలుపలకు తీసుకుని వచ్చాడు. మనల్ని కూడా లోక సంబంధులుగా విడిచిపెట్టక లోకము నుండి మనల్ని ప్రత్యేకించి తన ప్రజలుగా ప్రభు మనల్ని ముద్రించుకున్నాడు. ఎందుకు రక్షించాడు ప్రభువు? అంత విస్తారమైనటువంటి ఉచితమైన కృప మన ఎడల ఎందుకు చూపించాడు ఆయన? ఆ ఉద్దేశాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన మనం రక్షించిన ఉద్దేశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అందుకే మీరు ఆ పనుల్లో చేయించినప్పుడు ఎవరికి వారు ఏం చేయాలి? ఎవరిని వారు పరిశీలించుకోవాలి, ఎవరికి వారు పరీక్ష చేసుకోవాలి. ఆయన నాకు ఇచ్చిన కృప నేను నిరర్థకం చేశానా? ఆయన కృపను నేను ఎక్కడైనా మిస్యూజ్ చేశానా? ఆయన నన్ను రక్షించిన ఉద్దేశాన్ని నేను ఎక్కడైనా మలిచి బ్రతికానా? ఎక్కడైనా తప్పటలిగేశానా? ఎక్కడైనా దేవుణ్ణి ఆయాసపరిచానా? అయ్యో నేను ఎక్కడైనా పడిపోయానా? ఇక నా పెదవులు ఎలా ఉన్నాయి, నా చూపులు ఎలా ఉన్నాయి, నా మార్గాలు ఎలా ఉన్నాయని ఎప్పటికప్పుడు కూడా పరిశోధన చేసుకోవాలి. ఒకే పంటలోనిది వారు త్రాగిది, ఒకే పాత్రలోనిది లేదా ఒకే ఆహారం వారు భుజించారు. ఈ రోజున మనం కూడా విలువ పెట్టి కొనబడిన వాళ్ళము కనుక ఒకే పాత్రలోనిది తింటున్నాం, ఒకే పానీయాన్ని లేదా ఒకే పాత్రలో ఉన్నటువంటి ఆయన రక్తాన్ని స్వీకరిస్తున్నాము కనుక వాక్యం సెలవుస్తున్నది పిల్లగా, వారిలో కొందరు దేవునికి ఇష్టలుగా ఉండక నశించిపోయారు అనేటువంటి మాట. వారిలో కొందరు ఇదేంటి, ఆయన అందరినీ రక్షిస్తే ఇందులో కొంతమంది ఫిల్టర్ అయిపోయారంటే దేవుడు కదా ఆయన అందరి మీద కృప చూపిస్తుంటే కొందరు ఆ కృపను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ రోజున వాక్యం సెలవుస్తుంది, నీవు దేవునికి మందిరముగా ఉండడానికి ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు కదా, ఆ ఎంపికలో నీవు ఉన్నావు కదా, మరి నిన్ను నీవేం చేయాలి? ఇప్పుడు పరిశోధించుకో. నీవు ఆయనకు కుమారుడివి, ఆయనకు కుమార్తెవి, నువ్వు ఆయన సొత్తుగా నీవు ఎంచబడిన వ్యక్తివి, ఆయన కుమారుడివి. నీవు
ఆయన పిల్లలుగా ఉండడానికి దేవుడు ఎంచుకున్నాడు. అయితే దానికి తగినట్లుగా ఉన్నావో లేదో పరిశోధన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి పిల్లల. నిర్గమాకాండము 16వ అధ్యాయము 4వ వచనంలో ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 16వ అధ్యాయం 4వ వచనం. మీ కొరకు ఆకాశం నుండి ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురు లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి పద్యము అనంటే కూర్చుకొనవలను. చాలు క్రీస్తునాడు పిల్లరా, ఇది పరిశోధన. దేవుడు వారికి ఆహారం ఇచ్చినటువంటి ఆ సందర్భంలో అందరికీ ఒకే ఆహారం ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, మీరు ఏనాటి పద్యము ఆనాడే కూర్చుకోవాలి. ఏంటి అబద్ధ్యం? ఏంటి అబద్ధ్యం? మన్నా. ఈ మన్నా ఎండ వచ్చిందనుకో కనబడుతుందా? ఎప్పుడు వెళ్ళాలి? చీకటి ఉండగానే వేకువన వెళ్ళాలి. వేకువన వెళ్ళినప్పుడు ఆ మన్నా వరకు దొరుకుతుంది. ఒకవేళ ఆలస్యం అయిపోతే, లేట్ అయిపోతే మన్నా దొరకదు. దేవుడు వారికి ఆయన వారిని పరీక్షించాడు. ఏనాటి పద్యము అన్నాడే. ఏ రోజుకి కావాల్సిన ఆ రోజు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఆ రోజుకి? ఏ రోజుకి పద్యం ఆ రోజుకి ఎందుకు ఇచ్చాడు? మీరు పరీక్షిస్తే సారపతి విధవరాలు ఇంట్లో ఉన్నటువంటి ఆ బుడ్డిలో ఉన్న నూనె, ఆ గిన్నెలో ఉన్న పిండి ఒకేసారి ఒక 100 చపాతీలు వచ్చినాయంట, ఒక 100 అప్పాలు వచ్చినాయంటదా? ఏనాటి పద్యము ఆ రోజే. పేదబడులరా, ఏ రోజు పరిశోధన పరీక్షించడం అంటే నీవు ఆయన మీద ఎంతగా ఆధారపడ్డావో తెలియచేసేది. నీవు నిజంగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తివేనా? నిజంగా దేవునికి నీ మీద నమ్మకం ఉందా? కొంతమంది ఏం చేస్తారంటే ఉదయాన్నే ఎవరు లెగుస్తారులే, ఈ రోజే తెచ్చుకుంటే ఒక 3 రోజులు సరిపడా కదా, ఈ ఉదయాన్నే ఎందుకు లేవడం అని కొంతమంది నిర్లక్ష్యం చేసి ఎక్కువ కూర్చున్నారు. పొద్దునికి కంపు పట్టింది, వారి పాత్రలో కంపు పట్టింది. కొంతమంది అందరూ వెళ్ళినప్పుడు కొంచెం బిజీగా ఉంటారు కాబట్టి కొంచెం నిదానంగా వెళదాం అని కొంచెం నిదానంగా వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఏమీ దొరకదు. ప్రియమైన కదా, అందుకే దేవుని ఉద్దేశం ఏంటంటే నా మాట ఎంతమంది అంగీకరించేవారు ఉన్నారు, ఎంతమంది నా మాటకు విధేయులు అయ్యేవారు ఉన్నారు అని దేవుడు పరిశోధన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన నీవు దేవునికి మందిరముగా కట్టబడ్డావు కనుక ఇప్పుడు ప్రభువు నిన్ను పరిశోధిస్తున్నాడు అనే విషయాన్ని గుర్తించి నిన్ను నీవే పరీక్షించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూద్దాం. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు అమ్మా వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఇష్టమైంది ఏదో తెలుసుకొని, దేవునికి అంగీకారమైంది, దేవుని దృష్టికి యోగ్యమైనది ఏదో తెలుసుకొని మీరు నడుచుకోండి. అంటే ప్రతిదీ పరీక్షించుకోవాలి, ప్రతిదీ పరిశోధన చేసుకోవాలి. మాట్లాడే మాట దేవునికి యోగ్యమైనదేనా? నేను వెళ్ళే త్రోవ దేవునికి యోగ్యమైనదేనా? నేను చేసే పని దేవునికి యోగ్యమైనదేనా? అంటే ప్రతి విషయాన్ని కూడా పరిశోధించి నడుచుకోవాలి. పరిశోధనతోనే ఉండాలి. ఎందుకంటే దేవునికి మందిరముగా మనం కట్టబడ్డాం. దేవునికి మందిరముగా కట్టబడ్డాము కనుక పరిశోధన మనకు ఉండాలి. ఆ మందిరానికి ఏ పరిశుద్ధత అయితే ఉందో ఆ పరిశుద్ధతను మనము కాపాడేవారిగా ఉండాలి. పెద్దబిడ్డలరా, నెబుకద్నెజరు ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చి ఇశ్రాయేలు దేశం నుండి కొంతమంది, అంటే ఇశ్రాయేలు దేశం నుండి కొంతమందిని తీసుకుని వెళ్ళిపోయాడు. వెళుతూ దేవాలయ ఉపకరణాలు కూడా తీసుకెళ్ళాడు. మనకు దానియేలు 1వ అధ్యాయంలో ఆ 1వ భాగంలో మనకు రాయబడతా ఉంది. దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయము 1వ భాగంలో ఉంది. ఈ నెబుకద్నెజరు రాజు వచ్చి దేవాలయం యొక్క ఉపకరణాలను కూడా, అంటే ఈ ప్రజలనే కాకుండా దేవాలయం యొక్క ఉపకరణాలను కూడా తీసుకొచ్చాడు. అయితే గమనించండి పిల్లరా, ఈ దేవాలయ ఉపకరణాలు ఎక్కడ పెట్టాడు? మీరు భాగం చదివితే ఈ దేవాలయ ఉపకరణాలు దేంతో చేయబడ్డాయి? బంగారంతో చేయబడ్డాయి. ఇప్పుడు ఈ బంగారపు వస్తువులు ఆ రాజుగారు తీసుకెళ్ళి కనుక ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే తన ధనాగారంలో పెట్టుకోవచ్చు. కానీ ఎక్కడ పెట్టాడు?
వారి దేవత దేవాలయాల్లో వాళ్ళ దేవత గుడిలో పట్టు పెట్టారు. గమనించండి పిల్లరా, ఈ వస్తువులు ఎవరివి అంటే నెబుకద్నెజర్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ వస్తువులు ఇశ్రాయేలు దేవుని ఆరాధన స్థలంలో ఉన్నటువంటివి, అంటే దేవునికి ప్రతిష్ఠించబడినవి. కాబట్టి వీటికి అక్కడున్న విలువే ఇక్కడున్న విలువ. ఇక్కడ మేము ఎలాగైతే మా దేవుడిని ఆరాధిస్తున్నామో ఆ దేవుణ్ణి కూడా మనం కించపరచకూడదు. అంటే ఆయనకి ఇవ్వాల్సిన విలువ ఆయనకి ఇవ్వాలని తీసుకొచ్చి దేవాలయంలో వాడు దాచిపెట్టాడు. కానీ తన కుమారుడిని బెల్షాసర్ ఏం చేశాడు? వాటిలో తన అక్షరస్సు పోసి వాటిని అపవిత్రపరిచాడు. దేవుని వాక్యం సెలవుస్తుంది. ఈ రోజున పిల్లలు దేవుడు నీకు ఇచ్చిన ఈ విలువ కాపాడుతున్నావా, లేకపోతే బెల్షాసర్ వలె దీనిని అపవిత్రపరుస్తున్నావా? నీవు దేవునికి ఆలయము కదా, నీవు దేవుని ఆలయంగా నీవు దీన్ని కాపాడగలుగుతున్నావా, పరిశుద్ధంగా ఉంచగలుగుతున్నావా, అపవిత్రతతో నింపుతున్నావా? పరిశోధించాలి పిల్లల. పరీక్ష దేవుని వాక్యం సెలవుస్తుంది, పరీక్షించుకోండి. మోరియా పర్వతము మీద కట్టబడిన మందిరముగా మనం ఉన్నాము కనుక ఈ మందిరము ఏం చేయాలి? ఇప్పుడు మందిరముగా ఉన్న మనము ఒకటి పరీక్షించుకోవాలంటే పరీక్షించబడే స్థలం మోరియా. రెండో విషయానికి మనం వస్తే అక్కడ బలిపీఠం కట్టబడింది. మనం ఆదికాండం 22వ అధ్యాయంలో చూసిన, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో చూసిన ఈ రెండు చోట్ల కూడా దహన బలిపీఠాలు కట్టబడ్డాయి. అక్కడేమో అబ్రహాము ఇస్సాకులు కలిసి కట్టారు. ఇక్కడ దావీదు ఒక బలిపీఠం కట్టాడు. ఒకసారి ఆ మాటలు చూడండి. 18వ వచనం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 18వ వచనం. యెబూసీయుడైన ఓనాను కళ్ళమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్ళవలెనని దావీదునకు ఆజ్ఞ ఇమ్మని యెహోవా దూత గాదునకు సెలవీయగా యెహోవా నామమున ఆ మాట ప్రకారము దావీదు వెళ్ళెను. అలాగే 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము మీద ఉన్న కట్టెల మీద ఉంచెను. పిల్లల, ఈ రెండు భాగాలను పరిశీలిస్తే ఈ స్థలము దహన బలిపీఠము కట్టే స్థలం, బలిపీఠము కట్టబడే స్థలం, బలిపీఠము కట్టే స్థలం. బలిపీఠము సమర్పణకు గుర్తుగా ఉంది. బలిపీఠం అనేది సమర్పణకు గుర్తు. అంటే మనము సమర్పించుకోవడానికి గుర్తు, విధేయతకు గుర్తు. అక్కడ అబ్రహాము ఇస్సాకునిచ్చి తన విధేయతను, తన సమర్పణను, ఏదైనా ఇవ్వగలం దేవుడికి. నేను దావీదు చేసినటువంటి ఈ విధానాన్ని మనం పరిశీలిస్తే నేను దేవుని కొరకు ఏదైనా ఇవ్వగలను, అంతే కదా. మీరు పరిశీలించారు కదా భాగాన్ని. ఇక్కడ అబ్రహాము తన కుమారుని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అంటే చివరికి తనను సమర్పణగా ఇవ్వమన్నా ఏది మన కుమారుణ్ణి ఇవ్వగలిగిన వాడు సమస్తాన్ని ఇవ్వలేడా? అంటే మన పరలోకపు తండ్రి కూడా మన కొరకు తన కుమారుని ఇచ్చిన వాడు మీకు సమస్తమును ఇవ్వగలడు. అలాగే అబ్రహాము కూడా తన కుమారుని ఇచ్చాడు. అంటే సమర్పణ, ప్రభు పట్ల మన సమర్పణ ఎలా ఉంది, ప్రభు విషయంలో మన సమర్పణ ఎలా ఉంది, అది ఎలా సమర్పించుకుంటున్నాం? మనం వాక్యం అంటుంది కదా, సజీవ యాగముగా మనమే దేవునికి సమర్పించుకోవాలి. ఎలా ఉంది మన సమర్పణ జీవితం? దేవుడితో మన సమర్పణ జీవితం ఎలా ఉంది? ప్రభు మనకి జీవితాన్ని ఇచ్చాడు, దేవుడు మనకి ఆయుష్నిచ్చాడు. ఈ ఆయుష్ కాలంలో ఎంత సమర్పణ కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం, ఎంత విధేయత కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. అంటే మోరియా పర్వతం అని అంటే నీవు మోరియా పర్వతం మీద కట్టబడిన ఒక మందిరముగా, దేవుని ఆలయముగా నీవు ఉన్నావు కనుక ఈ ఆలయంలో నీవు మొదట పరీక్షించుకోవాలి. రెండవదిగా బలిపీఠం ఉండాలి నీ ఆలయంలో. అంటే ఎప్పటికప్పుడు నీవు దేవునికి సమర్పణ కలిగిన జీవితాన్ని నువ్వు జీవించాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటే మరణానికి కూడా భయపడలేదు వాళ్ళు. అంటే సమర్పించుకున్న పూర్తిగా, బ్రతుకుంటే ప్రభు కొరకే, చనిపోయినా ప్రభు కొరకే. అపోస్తలుడైన పౌలు అయితే ఆ మాట క్లియర్ గా చెప్తాడు.
వీళ్ళంటారు, రాజా నీవు నిలబెట్టించిన ప్రతిమకు మేము నమస్కారం చేయం, ఒకవేళ నీవు అగ్నిగుణంలో పడేస్తానంటావేమో, ఒకవేళ పడేసినా సరే మా దేవుడు అందులో తప్పించడానికి సమర్థుడు, ఒకవేళ తప్పించకపోయినను నీవు నిలబెట్టించిన ప్రతిమకు మేము నమస్కారం చేయి. ఇది సమర్పణ, ఇది సమర్పణ. ప్రియ దేవుడులరా, అనుదినము కూడా దేవుడితో నీ సహవాసం ఉండాలి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా నీవు దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి. ఈ సహవాసము లేనప్పుడు బ్రతికినను చనిపోయిన వారితో సమానం. అంటే బ్రతికి ఉన్నా చనిపోయిన వారితో సమానం. ఆత్మ సంబంధంగా వాక్యం చెబుతున్నమాట. అదే మందిరం కట్టబడింది, మందిరం అయితే కట్టబడింది, అక్కడ ఆరాధనలు జరగకుండా ఎప్పుడు మూతపడి ఉంటే ఏం ఉపయోగం దేవునికి? అంటే మందిరము కట్టబడిన తర్వాత అది మూతబడి ఉంటే ఎవరికి ఉపయోగం? దేనికి ఉపయోగం? మందిరం దేని కొరకు? దేవుని నామము గణపరచడం కొరకు, దేవుని మహిమ ప్రకాశించడం కొరకు. అలాగ దేవుని ఆలయముగా నీవు కట్టబడినప్పుడు, దేవునికి మహిమకరంగా నీవు లేనప్పుడు నీవు మందిరముగా కట్టబడి ప్రయోజనం ఏముంది? ప్రభువు నిన్ను మందిరముగా కట్టాడు కనుక ఇప్పుడు ఈ మందిరములో బలిపీఠము కట్టాలి. ఈ బలిపీఠం ఎప్పుడు మండుతూ ఉండాలి. ఈ బలిపీఠం మీద ఎప్పుడు కూడా మంట ఉండాలి. నీవు దేవుడితో, దేవుని వాక్యముతో నీవు ఎల్లప్పుడూ సహవాసం కలిగిన జీవితమే సమర్పణ కలిగిన జీవితం. ప్రభు నీవు తప్ప నాకు లోకమేమి నాకేమవుతుంది, నాకేం అవసరం లేదు. పిల్లలు చెప్పడానికి బాగా ఉండదు కానీ ఆ సమయం వస్తే షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె మనం సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ప్రభు అంటున్నమాట, అబ్రహాము తన కుమారుని అక్కడ సమర్పించాడు. దావీదు ఆ స్థలంలో తను సమర్పించుకున్నాడు. పిల్లగా తను చేసిన అపరాధాన్ని బట్టి ప్రాయశ్చిత్తంగా దహన బలి కట్టి, అక్కడ బలిపీఠము కట్టి దేవునికి దహన బలి అర్పించాడు. దేవుడు వాక్యం చదువుతుంది, మనము దేవుని మందిరముగా కట్టబడ్డాము కనుక మన జీవితాల్లో ఆ బలిపీఠము ఆరిపోకూడదు. ఆ బలిపీఠము నిలిచి ఉండాలి. బలిపీఠం మీద ఎల్లప్పుడూ దేవుడితో యొక్క సహవాసం ఉండాలి. ఆ సమర్పణ కలిగిన జీవితం ఉండాలి. దినవృత్తాంతముల 2వ గ్రంథములో 7వ అధ్యాయములో 15-16 వచనాల్లో ఒక మాట ఒకసారి చూద్దాం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కన్ను దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. క్రీస్తునందు పిల్లగా, ఇక్కడ దేవుడు అనేటువంటి యెహోవా కట్టబడిన సొలొమోను ద్వారా కట్టబడిన ఆ మందిర ప్రతిష్ఠ దినమున ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సొలొమోను ముందే ప్రార్థించాడు. అంతకు ముందే సొలొమోను ప్రార్థన చేశాడు, ప్రభువా నీ కనుదృష్టి ఇక్కడ ఉండాలి, నీ మనస్సు ఇక్కడ ఉండాలి అని ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే జవాబిచ్చాడు, ఇదిగో నా పేరట కట్టబడిన ఈ మందిరము, ఈ మందిరము మీద నా కనుదృష్టి నిలుస్తుంది, నా మనస్సు అక్కడ ఉంటుంది. పిల్లలు, ఇప్పుడు మనము దేవుని మందిరము కదా, మనం దేవుని మందిరముగా కట్టబడ్డాము కదా, మరి దేవుని మందిరముగా కట్టబడిన మన మీద ఆయన కలుస్తుంది, ఆయన మనస్సు మనది. అంటే అది మనం కలిగి ఉన్నాం. దేవుని మనస్సు, దేవుని దృష్టి ఉన్న స్థలం మందిరం. అయితే ఇప్పుడు మనం మందిరము కనుక దేవుని దృష్టిని కలిగి ఉండాలి, దేవుని మనస్సు మనం కలిగి ఉండాలి. దేవుడు ఎలాగైతే దృష్టించి చూస్తున్నాడో, దేవుని యొక్క దృష్టి ఎలాంటిదో ఈరోజు మన దృష్టి కూడా అలాగే ఉండాలి. దేవుని దృష్టి దయ కలిగిన దృష్టి, కనికరమ కలిగిన దృష్టి. ఈరోజు మన దగ్గర మన దృష్టి ఎలా ఉంది? దేవుని పిల్లలమై ఉన్నటువంటి మనం, దేవునికి మందిరముగా కట్టబడినటువంటి మనం, మన దృష్టి ఎలా ఉంది? దేవుని దృష్టి ఏమో దయగలిగిన దృష్టి అయింది. ఆయన దృష్టించి నరులందరినీ దృష్టించి చూస్తున్నాడు. ఆయన దృష్టి అందరి మీద ఉంది, మనిషి వారి మీద ఉంది, చెడ్డవారి మీద ఉంది. అందరికీ మేలు చేస్తున్నాడు, అందరిని చూసి అందరికీ మేలు చేస్తున్నాడు. మరి మన దృష్టి ఎలా ఉంది? మన దృష్టి అసూయతో నిండి ఉందా? గమనించండి పిల్లలు, మన దృష్టి ఒకవేళ అహంకారంతో నిండి ఉందా? ప్రభు అంటున్నాడు, నీవు మోరియా పర్వతం మీద కట్టబడిన దేవుని మందిరముగా నీవు ఉన్నావు కనుక ఇప్పుడు నీలో ఆయన ఉన్నాడు, ఆయన మనస్సు నీకు ఉంది, ఆయన దృష్టి నీ మీద ఉంది. అంటే నీవు కూడా ఆయన చూసిన దృష్టితోనే చూడాలి.
అంటే ఆయన కనుదృష్టి ఎలాగైతే చూస్తుందో నరులను నీవు కూడా అలాగే చూడాలి. ఆయన మనస్సు ఎలాగైతే ఉందో నీ మనస్సు కూడా అలాగే ఉండాలి. దేవుని మనస్సు ఎలా ఉందో, క్షమించే మనస్సు ఎలాగైతే ఉందో మన మనస్సు కూడా అలాగే ఉండాలి. మనం చూస్తే ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనంలో రాయబడుతుంది, అప్పుడు ఆయన ఆ చిన్నవాడిని మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనను. క్రీస్తునందు పిల్లగా ఈ మోరియా పర్వతం మీద కట్టబడిన మందిరంలో ఉన్న మనం కూడా ఆ ప్రదేశంలో ఉన్న వారిగా దేవుని భయము కలిగి ఉండాలి. అంటే ఈ అనుభవం మనకు అవసరం. దేవుని భయము కలిగి ఉండాలి. మనుషుల భయం ఉండొచ్చు, లేకపోతే లోకంలో ఇంకా కుక్కల భయం ఉండొచ్చు, అంటే మన పరిసరాల్లో దేవుని గురించి భయపడుతూ ఉండవచ్చు. అయితే వాక్యం సెలవుస్తున్న మాట, నీకు దేవుని భయం ఉందా? ఇక్కడ అబ్రహాముకి దేవుని భయం ఉంది. ఇందువలన నీవు దేవునికి భయపడవాడవని తెలిసింది. ఎందువలన తెలిసింది? ఆయన అడిగింది, అందులో నాకు నష్టం ఎంత, నాకు లాభం ఎంత, లాభ నష్టాలు చూసుకోకుండా, అంటే లాభ నష్టాలు చూసుకోకుండా దేవునికి సమర్పించడానికి సిద్ధపడ్డాడు. చూడండి, మనుషుల మాట వినడం కంటే దేవుని మాట వినడం మంచిది అని, దేవుడు చెప్పింది చేయడం మంచిదని అతడు దేవుడు చెప్పినట్లు చేశాడు. దీన్ని బట్టి ప్రభు అంటున్నాడు, నీవు దేవునికి భయపడవాడవని నాకు తెలిసింది. ఈరోజు వాక్యం మనం దేవునికి భయపడే వారిగా ఉన్నామా? అంటే దేవుని మందిరముగా కట్టబడిన మనం దేవునికి భయపడే వారిగా ఉన్నామా? గమనించండి పిల్లగా, దేవాలయంలోనికి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా పడతారు. మన క్రైస్తవ దేవాలయాలకు వెళ్ళేటప్పుడు చాలా మందికి ఆ భయం లేదు, కానీ హిందువులు దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా పడతారు. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తారు. మనమైతే ఎలా పడితే అలా వస్తాం. అసలు దేవుని మందిరం అన్న ఆలోచన కూడా లేదు. అందుకే తరచుగా చెబుతూ ఉంటాను, దేవుని మందిరం పనిచేసేటప్పుడు నైట్లతో రావటం లేదు. దేవుని మందిరంలోకి ఎలా రావాలో కూడా ప్రభు చాలా జాగ్రత్తగా మాట్లాడుకునేటువంటి మాటలు. అంటే ఇది దేవుని మందిరం, దీన్ని అపవిత్రంగా ఇష్టం వచ్చినట్లుగా దీన్ని మార్చకూడదు. యేసు ప్రభు వారికి కూడా కోపం వచ్చింది. అందుకే నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా చేశారు. ఆయనకి అంత ఆవేదన చూడండి. అంటే దేవుని మందిరం పరిశుద్ధమైంది, దాన్ని పరిశుద్ధంగానే ఏది ఉండకూడదు అది లేకుండా, అంటే అందులో ఏది ఉండకూడదు అది లేకుండా చేయాలి. ఏది పడితే పట్టుకొచ్చి మందిరంలో పెట్టకూడదు. కానీ మన మందిరంలో చెత్తా చెదాలన్నీ ఉంటాయి. అంటే గమనించండి పిల్లలు, చెత్తా చెదాలు అంటే వేస్ట్ అన్ని కూడా మందిరంలో ఏదైనా ఉంటే ఇక్కడే. ఇక మనకి ఆర్డర్ తక్కువ, కానీ ఇక ఆర్డర్ ఉన్న చోటైతే ఏదున్నా అంటారు కదా, ఏదున్నా అంటారు కదా. అంటే పరిశుద్ధమైన స్థలాన్ని పరిశుద్ధంగానే చూడాలి. వాక్యం గమనించండి పిల్లరా, దేవుడు తన మందిరాన్ని భూమి మీద, పరలోక మందిరాన్ని భూమి మీద నిర్మాణించమన్నాడు. ఈ మందిరాన్ని పరిశుద్ధంగా చూడమంటున్నాడు. ఇప్పుడు నువ్వు దేవుడికి మందిరంగా ఉన్నప్పుడు నీవు ఎలా ఉండాలి? నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఈ పరిశుద్ధ మందిరంలో ఉన్న నీకు ఒక భయం ఉండాలి. ఇందులోకి ఏం రాకూడదు? అపవిత్రమైన ఇందులోకి రాకూడదు. అంటే దేవుని భయం కలిగి ఉన్న నీ జీవితంలోనికి ఈ అపవిత్రమైనవి రాకూడదు అని ప్రభు చెబుతున్నాడు. ఒక మాట జ్ఞాపకం చేసుకున్నారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం వచ్చి ఒకసారి చదవండి. ఒకవేళ మనకు దేవుని భయం ఉంటే ఇక్కడ రాయబడుతున్న మాట ఒకసారి చదువుతున్నారు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తులో కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యాలి. ఇప్పుడు నీవు నిజంగా దేవునికి భయపడితే చెడుతనాన్ని విడిచిపెట్టు. అంటే దేవుని మందిరముగా నీవు ఉన్నప్పుడు చెడు అనేది లోనకి రానివ్వకూడదు. ఈ చెడు రాకూడదు. ఇంట్లో 2 లైన్లు ఉంటాయి. ఒకటి వేస్ట్ వాటర్ లైను, ఇంకొకటి మంచినీళ్ళ లైను. మంచినీళ్ళు వచ్చేది ఒక దారి అయితే చెడిపోయే దార ఒకటి. అంటే మంచి వచ్చేది ఒక పైపులో అయితే చెడు వచ్చేది మరొక పైపులో. ఈ వాక్యం అంటుంది ప్రియదేవుడు, నీలోకి చెడుతనము రాని. నీవు దేవుని భయం కలిగి ఉంటే చెడుతనాన్ని విడిచిపెట్టు.
ఎందుకంటే నీవు దేవునికి మందిరముగా కట్టబడ్డావు, పరిశుద్ధమైన మందిరముగా నువ్వు కట్టబడ్డావు కనుక అబ్రహాము ఎలాగైతే దేవునికి భయపడ్డాడు, దేవునికి భయపడితే చెడు తలంపులు నీ వెళ్ళకి రానియద్దు, చెడు మాటలు నీ నోట్లలో రానియద్దు, చెడు ప్రవర్తన నీ జీవితంలోనికి రానియద్దు, చెడును విసర్జించు, చెడును విడిచిపెట్టు. అదే మోరియా పర్వతం మీద కట్టబడిన మందిరం యొక్క అనుభవం. కనుక పిల్లరా, ఎలా ఉన్నాం మనం? దేవునికి మందిరముగా కట్టబడిన వారిగా మనం ఉన్నాము. మోరియా పర్వతపు అనుభవం. ఆయన అంటున్నాడు కదా, మోరియా అంటే అర్థము ప్రభువు భూమి అని. ఇప్పుడు నీవు నేను ఆయన పిల్లలము, ఆయన సొత్తు, ఆయన భూమిగా మనం ఉన్నాం. ఆయన పిల్లలము, ఆయన సొత్తుగా మనం ఉన్నాము కనుక ఆయన సొత్తు అయిన ప్రజలుగా మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ మోరియా పర్వతం మీద మందిరముగా మనము కూడా కట్టబడాలి. ఆ మోరియా పర్వతపు ఆ స్థితిలో మనం కూడా మార్చబడాలి. అక్కడ ఎలాగైతే పరిశోధన ఉందో, ఎప్పటికప్పుడు ఆదివారం చర్చలోకి వచ్చినప్పుడు, శుక్రవారం ప్రార్థనకు వచ్చినప్పుడు కాదు పరిశోధన, నిత్యము మన పరిశోధన. ఉదయం లేచినప్పుడు ఈ దినము మనము ఎలా నడవబోతున్నామో మన చేతిలో లేదు, ప్రభు చేతికి అప్పగించుకునే ప్రభువా, ఈ దినము నా జీవితంలోనికి చెడు ప్రవేశించకుండా, నేను చెడు వైపుకు ఆకర్షించబడకుండా నన్ను నడిపించు అని ప్రార్థన. సాయంకాలం ప్రభు ఈ రోజంతా నేను ఎలా నడిచాను, ఏం మాట్లాడాను, ఎలా ప్రవర్తించానో నాకు తెలియదు. ఒకవేళ తెలిసి ఏదైనా అపరాధం చేస్తుంటే అది ఎప్పటికప్పుడు పరిశోధన, ఎప్పటికప్పుడు పరిశీలన మన జీవితాల్లో అవసరం. అదే మోరియా పర్వతపు అనుభవం. కనుక పిల్లలు, మన జీవితాల్లో ఆ అనుభవం ఉన్నప్పుడే దేవుని సొత్తైన ప్రజలం అవుతాం. ఆ అనుభవం ఉన్నప్పుడే దేవుని పిల్లలం అవుతాం. లేని ఎడల అక్కడ ఇశ్రాయేలు ఎలాగైతే అరణ్యంలో సంహరించబడ్డారో అలాగే మనం కూడా విడవబడతాం. నాశనమునకు మనం విడబడతాం. నాశనమునకు విడవబడకుండా మోరియా పర్వతం మీద కట్టబడిన మందిరములే మనము దేవుని చేతులకి అప్పగించుకున్న అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక.